హాయ్ హలో నమస్తే. ఫాస్ట్‌న మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఒక గొడవని ఫాస్ట్‌న చూద్దాము. ఇదేంటంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు 20 క్రైస్తవ సంఘాలు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ఆజాద్ మైదాన్‌లోకి వచ్చి ధర్నాకు దిగారు. ఎందుకు ధర్నాకు దిగారు అంటే ఒక ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే క్రిస్టియన్స్ని మీరు కొడితే 5 లక్షలు ఇస్తాను, ఫస్ట్కు దెబ్బ కొట్టేవాడికి 5 లక్షలు ఇస్తాను, రెండో దెబ్బ కొడితే 3 లక్షలు ఇస్తాను, నాలుగో దెబ్బ కొట్టేవాడికి ఇంత ఇస్తాను, అసలు నాయకుడినే చంపేస్తే 11 లక్షలు ఇస్తానని చెప్పేసి ఒక కామెంట్ చేశాడు. అది బాగా మహారాష్ట్ర మొత్తం కూడా గొడవకు లేశారు. ఓకే, అంటే అఫ్కోర్స్ క్రిస్టియన్ కమ్యూనిటీ, పాస్టర్స్, క్యాథలిక్, ఎక్కువగా ఈ క్యాథలిక్ ప్రీస్ట్ని అతను రిఫర్ చేస్తూ అన్నాడు. క్యాథలిక్ ప్రీస్టుల్ని మీరు చంపేస్తే 11 లక్షలు ఇస్తాను నాయకుడిని అని అన్నాడు. అది గొడవ అయింది. దాని లోపలికి వెళ్ళి ఫాస్ట్ చూద్దాం. ఓకే, ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే స్థాయి ఇట్లాంటి గ్రౌండ్ లెవెల్లో చాలా జరుగుతుంటే మనం అన్నిటి గురించి మాట్లాడలేము. ఎక్కడెక్కడైతే మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు ఇన్వాల్వ్ అవుతున్నారో వాటిని వరకే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇది గోపీచంద్ పదాల్కర్, ఒక బీజేపీ ఎమ్మెల్యే మహారాష్ట్రలో చేసినటువంటి ఒక కామెంట్ ఇది. ఇతను వెంటనే ఇతను చేసిన కామెంట్ ఇది. 3 లక్షల నుంచి 11 లక్షల వరకు ఇస్తాను, మీరు క్రిస్టియన్స్ని కొడితే, నాయకుడిని కొడితే 11 లక్షలు, చిన్నోడిని కొడితే 3 లక్షల నుంచి మొదలెట్టాడనమాట, బేరం మొదలెట్టాడనమాట. మీకు కొడితే మీకు డబ్బులు ఇస్తానని. సో thousands of Christian community participated in day-long sitting at Azad Maidan Friday, protesting threats from BJP MLA from Sangli, గోపీచంద్ పదాల్కర్. ఇది యాక్చువల్గా న్యూస్. కోర్స్ ఇప్పుడు జనరల్గా మొన్న కేరళలో కూడా కొట్టినప్పుడు, బీజేపీ ఎమ్మెల్యేని కొట్టినప్పుడు, నన్స్ని తీసుకెళ్ళి ఛత్తీస్గఢ్లో కేరళ నన్స్ని అరెస్ట్ చేశారు కదా. అప్పుడు కేరళలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఎలాగైతే నన్స్కి సపోర్ట్గా మాట్లాడారో, ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగే బీజేపీలో ఉన్నటువంటి మైనారిటీ వింగ్ ఏదైతే ఉందో, క్రిస్టియన్ మైనారిటీ వింగ్, మోర్చా వింగ్ ఏదైతే ఉందో దాన్ని మైనారిటీ మోర్చా అంటారు బీజేపీలో. ఆ మైనారిటీ మోర్చా వాళ్ళు క్రిస్టియన్స్కి సపోర్ట్గా మాట్లాడారు. వాళ్ళ ఎమ్మెల్యేని, అది అతని వ్యక్తిగత అభిప్రాయము, అది పార్టీకి సంబంధం లేదు, తను వ్యక్తిగతంగా అన్నాడు ఎమ్మెల్యే. అలా చంపేస్తే 11 లక్షలు ఇస్తాను, 12 లక్షలు పార్టీ ఎప్పుడు చెప్పదు, మేము ఖండిస్తున్నామని చెప్పేసి వీళ్ళు, ఎవరు, మైనారిటీ మోర్చా వింగ్ వాళ్ళు. ఎనివే, పార్టీ అయితే మాత్రం దాని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే అది వ్యక్తిగతం అన్నట్టుగానే వదిలేశారు. ఇంకా అయితే ఇన్వాల్వ్ అవ్వాలి, పార్టీ తర్వాత ఇన్వాల్వ్ అవుతారేమో. బట్ అది జరిగింది ఇది. ఓకే, ఇప్పుడు ఇతను మైనారిటీ మోర్చా వింగ్కి సంబంధించినటువంటి క్రిస్టియన్ లీడరు ఆగ్నెస్ ఫెర్నాండెస్, ఇతను ఏమన్నాడంటే ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్ చాలా హైలీ ఇర్రెస్పాన్సిబుల్, డేంజరస్. అది నేను కూడా క్రిస్టియన్నే, అయినా సరే నేను భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను మైనారిటీ మోర్చా నాయకుడిగా. క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా బలవంతంగా ఫోర్స్ఫుల్ కన్వర్షన్ చేయరు, మీరు ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లు చేస్తున్నారని చెప్పి వాళ్ళ పార్టీ అతని చేత స్టేట్మెంట్ ఇప్పించారా, అతను ఇచ్చాడా మనకు తెలియదు. అది జరిగింది. ఓకే, జరిగింది మాత్రం నేను ప్రజెంట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఇండియన్ లా మేకర్స్ వీళ్ళందరూ కూడా ధర్నాకి దిగారు. ఇక్కడ అందరికి వచ్చి బాంబేలో ఒక పెద్ద ఆజాద్ మైదాన్ అంటారు, ఆ మైదాన్లో ధర్నాకి దిగారు. ఇతను ఏమన్నాడు అసలు యాక్చువల్గా అనేది ఇతను ఏమన్నాడంటే, యాక్చువల్గా ఇది చూడండి, మీకు ఎవరన్నా క్రిస్టియన్ మిషనరీ కనిపిస్తే ఫస్ట్ దెబ్బ కొట్టినాడికి 5 లక్షలు ఇస్తాను, రెండో దెబ్బ కొట్టినాడికి, అంటే సెకండ్ టైం కొట్టినాడికి 4 లక్షలు ఇస్తాను, మూడోసారి కొట్టినోడికి 3 లక్షలు ఇస్తాను. అంటే అర్థం ఏంటి, మొదటి దెబ్బ కొట్టేవాడికి 5 లక్షల ప్రైజు, సెకండ్ విన్నర్కి 2 లక్షలు, 4 లక్షలు, మూడో వాడికి 3 లక్షలు. అంటే అర్థం ఏంటంటే అందరూ ఫస్ట్ నేను కొడతాను చచ్చిపోతారు కదండి. ఇది ఇట్లాంటి ఆఫర్లు ఏంటి నాకు. ఒక మిషనరీ కనిపెడితే మొదటి దెబ్బ కొట్టినాడికి 5 లక్షలు అంటే ముందు నేనే కొడతాను, నాకు 5 లక్షలు కావాలని చెప్పి పరిగెత్తి అందరు కొడతారు, చచ్చిపోతారు కదండి మిషనరీ. అర్థమవుతుందా? ఇది ఇట్లాంటి ఆఫర్ ఎందుకు ఇచ్చాడు? అది ఇంకోటి అన్నాడు, నాయకుడిని కనుక కొట్టారంటే మాత్రం 11 లక్షలు ఇస్తా అన్నాడు. క్రిస్టియన్స్కి ఎవడో నాయకుడు ఉంటాడు కదా, ఆ నాయకుడిని కనుక కొట్టావా 11 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు అనమాట. ఏది ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నా. ఓకే, సరే, ఇతను ఎందుకు ఇచ్చాడు, దాని వెనక కాంట్రవర్సీ ఏంటి అని అంటే, అఫ్కోర్స్ అతని మీద ఒక పిల్ ఒకటి ఫైల్ చేశారు బాంబే హైకోర్టులో పిల్ ఫైల్ చేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశారు, అతని మీద యాక్షన్ తీసుకోండి అని క్రిస్టియన్ సంఘాలు అవన్నీ కూడా. సరే, హైకోర్టులో కేసు రన్ అవుతుంది. వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు ధర్నాకు దిగారు, వీళ్ళంతా కూడా వచ్చి వీళ్ళ గొడవ ఏంటంటే, ఇదిగోండి అతను ఆ మాట అన్నాడు,
ఫస్ట్ దెబ్బ కొట్టినవాడికి 4 లక్షలు ఇస్తా, 5 లక్షలు, రెండో దెబ్బ కొట్టేవాడికి 4 లక్షలు, నాయకుడిని చెప్తే 11 లక్షలు అని పబ్లిక్గా చెప్పాడు అతను. పబ్లిక్గా చెప్పినప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి అని మేము సుప్రీంకోర్టులో కేసు వేసాము, ప్లస్ మీరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాము ఎమ్మెల్యే మీద, మీరు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేదు అని ధర్నాకు దిగారు. ఇది వీళ్ళందరూ కూడా ఒక మైదానంలోకి వచ్చి డిస్పైట్ దిస్ అండ్ డిస్పైట్ పీస్ఫుల్ డిమాన్స్ట్రేషన్ బై thousands of concerned citizens, law enforcement authorities have reportedly failed to register even FIR on him. ఎవరో ఒక చిన్న సోషల్ మీడియా కార్యకర్త లేదంటే ఎవడో సోషల్ మీడియా పోస్ట్ చేస్తే అతను మీరు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తున్నారు, ఇమ్మీడియట్గా మీరు అతని మీద కేసులు ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు చిన్న పోస్ట్ చేసినందుకు. పబ్లిక్గా మరి ఒక ఎమ్మెల్యే ఒక కొట్టమని చెప్పేసి చంపమని చెప్పాడు కదా, మీరు కేసు పెట్టలేదు, ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేదు అని వీళ్ళ పాపం వీళ్ళ గొడవ బాంబేలో. అసలు ఈ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చిందంటే ఇది ఈమె దగ్గర వచ్చింది ఈ కాంటెక్స్ట్. ఇది ఏమెవరంటే ఒక 28-year-old ప్రెగ్నెంట్ ఉమెన్ రుతుజా రాజేగే అనేటువంటి ఒక ఆమె హిందూ అట, ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకుందట. ఈమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. మరి ఎందుకు చనిపోయింది అనేది తెలియదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వీళ్ళ ఎలిగేషన్ ఏంటంటే భర్త ఏమని చర్చికి రమ్మని ఫోర్స్ చేశాడు, నువ్వు హిందువువి నువ్వు క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వమని ఫోర్స్ చేశాడు, తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అనేటువంటి వర్షన్ బయటకు వచ్చింది ఈమె చనిపోయిన తర్వాత. ఇప్పుడు వీళ్ళందరూ ఒక ర్యాలీ పెట్టారు ఈమె కోసం, ఏమని క్రిస్టియన్స్ ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేయమన్నారని, మనకి హిందూ వీర మహిళ ఒక ఆమె చనిపోయింది అని చెప్పేసి ఒక ర్యాలీ పెట్టారనమాట. ఇప్పుడు ఆ ర్యాలీలో ఇతను కామెంట్ చేశాడు, ఏమని ఇది ఎన్ని చేశాడు అనమాట. ఏమని మీరు ఎవడైనా మిషనరీగా అనిపిస్తే ఫస్ట్ దెబ్బ కొట్టేవాడికి 5 లక్షలు ఇస్తా, సెకండ్ దెబ్బకి 4 లక్షలు, చంపేస్తే 11 లక్షలు అని చెప్పి పబ్లిక్గా అన్నాడు అనమాట ఎమ్మెల్యే. ఇది కూడా అన్నాడు, ఇదేంటంటే లవ్ జిహాద్ ప్లస్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్, లవ్ జిహాద్ చేసే వాళ్ళనేమో గ్రీన్ స్నేక్స్ అన్నాడు, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ చేసే వాళ్ళనేమో పైథాన్లు అన్నారు, జేసీబీ పెట్టి తొక్కించాలి వాళ్ళిద్దరిని అని అన్నాడు అనమాట. సరే ఇప్పుడు లవ్ జిహాద్ చేసేవాడు నిజంగా లవ్ జిహాద్ అంటే ఏంటి అర్థం, వాడికి నిజంగా అమ్మాయి మీద ప్రేమ లేకుండా వాడు ప్రేమ ఉన్నట్టు నటించి కన్వర్షన్ కోసమే చేసిన వాడు నిజంగా క్రిమినలే. ఓకే, ఒకవేళ నిజంగా ప్రేమ లేకపోతే క్రిమినలే. బట్ కాకపోతే ఏంటంటే అసలు ఈ లవ్ జిహాద్ అనే దాన్ని కరెక్ట్గా డెఫినేషన్ ఇవ్వాలి కదా. ఒకవేళ నిజంగా ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి పెళ్లి నిజంగా లవ్ చేసుకుంటున్నారేమో, వాళ్ళిద్దరికి ఏమైనా మ్యూచువల్గా ఇంట్రెస్ట్ ఉండి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ప్రేమించుకుంటున్నారేమో, ఆ పాయింట్లో మనకి ఎట్లాగా డెఫినేషన్ ఇస్తారు. అందుకే నా ఉద్దేశం ఏంటంటే కోర్టులు, చట్టాలు, రాజకీయ నాయకులు వీళ్ళు మొత్తం కూడా కూర్చొని పార్లమెంట్ సమక్షంలో ఈ పదాలన్నిటికీ ఒక డెఫినేషన్ ఇవ్వాలండి. లవ్ జిహాద్ అంటే ఏంటి, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ అంటే ఏంటి, అసలు కన్వర్షన్ అంటే ఏంటి, అసలు క్రిస్టియన్ అంటే ఎవడు, వీటన్నిటి పదాలకి ఒక డెఫినేషన్ ఇస్తే తప్ప వీటన్నిటికీ సొల్యూషన్ రాదు. ఇలాగ గొడవలు పడుతూనే ఉంటారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉండిద్దని నా అనుమానం, అది నా అభిప్రాయం. ఇప్పుడు జెన్యూన్ ఇంటర్ రిలీజియస్ లవర్స్ లవర్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు నిజంగానే ముస్లిం హిందూ నిజంగానే ప్రేమించుకున్నారనుకోండి, దాన్ని నువ్వు లవ్ జిహాద్ పేరుతోటి ఇప్పుడు అటాక్ చేస్తావు కదా. అండ్ జెన్యూన్ కన్వర్ట్స్, ఒకవేళ ఎవడన్నా ఫోర్స్ లేకుండా ఆడే ఇంట్రెస్ట్ ఉండి కన్వర్ట్ అయ్యాడనుకో, నువ్వు ఫోర్స్ఫుల్ కన్వర్షన్ అటాక్ చేస్తావు, దానికి ఒక డెఫినేషన్ ఉండాలి కదా అని అంటున్నాం. ఓకే సార్, ఇంకొకటి ఏమన్నారంటే ఈయన అనాథరైజ్డ్ చర్చెస్ మొత్తాన్ని కూడా, అంటే ప్రేయర్ హౌసెస్ అన్నాడు, అనాథరైజ్డ్ ప్రేయర్ హౌసెస్ మొత్తం లిస్ట్ అవుట్ చేసి 3 రోజులు కూల్ చేయాలని ఒక ఆర్డర్ ఇచ్చాడంట సంగ్లీలో. మరి ఇంకా ఓకే, అనాథరైజ్డ్ కంటే అది చర్చ్ అయినా, గుడి అయినా, ఏదైనా సరే, మసీద్ అయినా సరే, అనాథరైజ్డ్ షాప్ అయినా, హౌస్ అయినా, సెల్లర్ అయినా, అనాథరైజ్డ్ బిజినెస్ యూనిట్స్ అయినా, అనాథరైజ్ స్మగ్లింగ్ అయినా, స్కామ్స్ అయినా, ఇర్రెగ్యులారిటీస్ అయినా ఏవైనా సరే ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. వాళ్ళు ఒకవేళ మేము అనాథరైజ్డ్ పడగొడతాము అని ఒకవేళ గవర్నమెంట్ అనుకుంది అనుకోండి, దే హ్యావ్ దట్ రైట్. ఓకే, అనాథరైజ్డ్ ఈజ్ అనాథరైజ్డ్, దే హ్యావ్ రైట్ ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్. బట్ మా ప్రాబ్లం ఏంటంటే మీరు ఓన్లీ వై యు ఆర్ టార్గెటింగ్ అనాథరైజ్డ్ చర్చెస్, యు ఆర్ నాట్ టార్గెటింగ్ సెల్లర్స్, షాప్స్, హౌసెస్, బిజినెస్, స్మగ్లింగ్, ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ వదిలేసి కేవలం అనాథరైజ్డ్ వాళ్ళు ఏదో పెద్ద క్రైమ్ చేస్తున్నట్టుగా. మోర్ ఓవర్ ఈ అనాథరైజ్డ్ చర్చ్ చేశాడంటే పాస్టర్ పేదవాడని అర్థం. ఈ పాస్టర్ ఒక చిన్న హట్ వేసుకొని ఒక చిన్న రూమ్లో, లేదంటే వాళ్ళు ఉండే ఇంట్లో రూమ్లో, లేదంటే పైన రేకుల షెడ్ వేసుకొని చర్చ్ నడుపుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళందరూ పేదవాళ్ళని అర్థం అండి. డబ్బులున్న పాస్టర్ ఏం చేస్తాడు, పెద్ద బిల్డింగ్ కడతాడు, బిల్డింగ్ కట్టి ఆథరైజేషన్ తీసుకొని, పర్మిషన్ తీసుకొని చర్చి కడుతున్నానని చెప్పేసి కావాల్సిన డబ్బులు కట్టి బిల్డింగ్ కట్టుకొని రన్ చేస్తాడు.
అందుకే ఈ యొక్క అటాక్లు మొత్తం కూడా చిన్న చిన్న పూర్ పాస్టర్ల మీద ఎందుకు పడుతుందంటే ఇది ప్రాబ్లం ఏంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం. ఏదో ఒక చిన్న గుడిసె వేసుకొని అక్కడ గుడిసెలో 10 మందిని పెట్టుకుని పాస్టర్లు చేస్తాను, అనాథరైజ్డ్ చర్చి, అనాథరైజ్డ్ పాస్టర్, అది ఇది అని చెప్పి పాపం వాళ్ళ మీద పడేటువంటి ఇదంతా గోల. ఓకే, ఇదేంటంటే ఇంకోటి ఏమన్నారు, అది కోర్స్ ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళు మొత్తాన్ని తీసేయండి అని చెప్పేసి ఒక కామెంట్ చేశాడు. ఇప్పుడు ఇది కూడా మనం గవర్నమెంట్ అదే నేనేందంటే ఇప్పుడు వీటన్నిటిని అనవసరంగా ఇవన్నీ గొడవలు, హ్యూమన్ రైట్స్, ఇప్పుడు అటాక్ చేస్తారు కదండి. ఇప్పుడు ఆయన పబ్లిక్గా అన్నాడు మీరు ఫస్ట్ కొట్టినాడికి 5 లక్షలు ఇస్తాను అంటే డబ్బులు లేనివాడు ఏం చేస్తాడు, వచ్చా మిషనరీని కొడితే 5 లక్షలు ఇస్తాడంటే ఇప్పుడు ఎవడు పాస్ట్ కనిపెట్టి తప్పని కొట్టి నాకు 5 లక్షలు ఇమ్మని అడుగుతారు కదా ఇప్పుడు వచ్చి నీ దగ్గరికి. ఓకే, ఇప్పుడు అతనికి 5 లక్షలు కావాలి, పాస్టర్ ప్రాణం అవసరం లేదు కదా అతనికి. నేనేమన్నానంటే ఇప్పుడు అలాగే క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన సర్టిఫికేట్ తీసేస్తానంటే ఇప్పుడు క్రిస్టియన్ ఎవడు అనేది ఒక ప్రాబ్లం. ఇప్పుడు క్రిస్టియన్ అంటే ఎవరు, చర్చ్ ఏం చెప్తుంది, ఇదిగో రాబాయ్ నువ్వు 10 సంవత్సరాల చర్చ్ కన్నా రా, నువ్వు బ్యాప్టిజం తీసుకుంటేనే క్రిస్టియన్వి, లేదని చర్చ్ చెప్తుంది. పాస్టర్ ఏమంటాడు, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నంత వరకు నువ్వు క్రిస్టియన్ కాదు, నువ్వు కావాలంటే వచ్చి చర్చ్లో కూర్చొని పోయి నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు క్రిస్టియన్ కాదు రే నువ్వు బ్యాప్టిజం తీసుకోలేదు అంటాడు ఎవరు, పాస్టర్. వీళ్ళేమన్నారు, రే నువ్వు చర్చిలో కూర్చుంటే నేను చూశాను, నువ్వు హిందువు కాదంటాడు, నువ్వేమో హిందువు కాదంటావు, పాస్టర్ ఏమో క్రిస్టియన్ కాదంటాడు, ఆడేమో బ్యాప్టిజం తీసుకోలేదు, వాడేదో ఒక పోతున్నాడు చర్చిలో కూర్చుంటున్నాడు. ఇప్పుడు నువ్వు వాడికి ఏ మతం ఇస్తావంటే, హిందువా క్రిస్టియనా, ఏ మతం ఇస్తావు నువ్వు? ఇవన్నిటిని కూడా పార్లమెంట్ డిఫైన్ చేయాలి, ఒక నిర్వచనాలు ఇవ్వాలి వీటన్నిటికీ, అప్పుడే ఇవన్నిటి కూడా సొల్యూషన్ వస్తాయి. ఇతను కూడా ఏమన్నాడంటే ట్రై టు బ్రింగ్ అంటే యాంటీ కన్వర్షన్ లా తీసుకొస్తాను ప్రయత్నం చేస్తాము, ఎలిమినేట్, ఇంకొక చాలా పెద్ద పదం అన్నాడు, ఎలిమినేట్ దోస్ కమింగ్ ఫర్ యువర్ కన్వర్షన్స్ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది పోలీస్ అన్నాడు. అంటే అర్థం కన్వర్షన్ చేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళందరినీ మీరు చంపేయండి, పోలీస్ కేసులు లేకుండా నేను చూసుకుంటా అన్నాడండి ఒక ఎమ్మెల్యే. ఇప్పుడు మరి ఆబ్వియస్లీ అక్కడ గొడవ అయింది కదా, మొత్తం పెద్ద గొడవ అయిపోయింది బాంబేలో ఒక పెద్ద ఆజాద్ మైదానంలో కొన్ని లక్షల మంది క్రైస్తవులు వచ్చి అక్కడ ధర్నా చేశారు, అతని మీద కేసు పెట్టండి అన్నారు. 20 క్రిస్టియన్ యూనియన్స్ మొత్తం వచ్చారు మహారాష్ట్ర బాంబేకి. అక్కడ పెద్ద ఆజాద్ మైదాన్లో ఎమ్మెల్యే కామెంట్లు ఖండిస్తూ ఒక మహారాష్ట్రలో ఉంది 1%, మహారాష్ట్రలో క్రిస్టియన్ పాపులేషన్ 1% ఆన్ రికార్డులో, మరి ఆఫ్ ద రికార్డులో ఎంత ఉన్నారో తెలియదు, మరీ సౌత్ ఇండియాలో ఉన్నంత ఎక్కువేమి ఉండరు కదా ఆఫ్ ద రికార్డులో. ఆన్ రికార్డులో 1% అంటే 1 or 2% మ్యాక్సిమం ఒక 3-4% ఉండొచ్చేమో, చాలా తక్కువ మంది ఉంటారు. ఆ ఉన్న వాళ్ళు కూడా బాంబే, పూణే, నాగ్పూర్, ఇట్లాంటి సంగ్లీ ఇట్లాంటి ప్లేస్లో ఉండొచ్చు. ఓకే, వారధి లాంటి ప్లేస్లు ఉంటాయి కదా విదర్భ ఏరియాలో. సో ఇట్లాంటి ప్లేస్లో మహారాష్ట్రలో ఉన్నటువంటి 4-5 సిటీస్లో ఉండొచ్చేమో క్రిస్టియన్స్ మొత్తం, బట్ మెజారిటీ ఆర్ వెరీ లెస్ పాపులేషన్, బట్ స్టిల్ దే ప్రొటెస్టెడ్. అఫ్కోర్స్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేశారు, వాళ్ళకి ఒక 3 ఎమ్మెల్యేలు, ఎంపీ కాంగ్రెస్ ఎంపీ వెళ్ళింది క్రిస్టియన్స్కి సపోర్ట్గా మాట్లాడింది. వాళ్ళు క్రిస్టియన్స్ ధర్నా చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళారు వీళ్ళు 3. వీళ్ళెవరు, బాయి జగతాప్, వర్ష గైక్వాడ్ అండ్ విజయ్ వాదేతికర్, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఈమె ఎంపీ, వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేశారు, క్రిస్టియన్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళారు. ఈమె ఒక స్టేట్మెంట్ చేసింది, ఇతను ఎన్సిపి జయంత్ పాటిల్ ఎన్సిపి, అబూ ఆజ్మీ ఆఫ్ సమాజ్వాదీ పార్టీ, వీళ్ళిద్దరు కూడా ఆ క్రిస్టియన్స్ తరపున ఆజాద్ మైదాన్లో ధర్నాకి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా, కరెక్ట్ కాదు ఎమ్మెల్యే అట్లా పబ్లిక్గా చంపేస్తే డబ్బులు ఇస్తానంటాం కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు మాట్లాడటం జరిగింది. అపోజిషన్ వాళ్ళు ఆబ్వియస్లీ బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి వెళ్తారు వీళ్ళంతా. ఓకే, సో ఈమె వర్ష గైక్వాడ్ ఏమేమందంటే fundamentally the ideology of RSS and BJP is to spread hatred in society and divide the nation. In Maharashtra today, injustice is constantly being done to the poor, Dalits, Adivasis and minorities. ఏమేమందంటే ఎక్కువగా పూర్, దళిత్స్, ఆదివాసీస్ అండ్ మైనారిటీస్ మీద కాన్స్టెంట్గా ఇంజస్టిస్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఈమె ఇచ్చింది. రైట్, ఇప్పుడు పూణేలో కూడా కలెక్టరేట్ ఆఫీస్ ముందుకెళ్ళి పెద్ద గొడవ చేశారు. పూణేలో కూడా, ఇది పూణే కలెక్టరేట్ ఆఫీస్ మీద జరిగినటువంటి గొడవ, క్రిస్టియన్ సంఘాలందరూ వెళ్ళారు. ఇతను అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మైనారిటీ నాయకుడు, వాట్ ఈస్ హిస్ నేమ్, ఆగ్నెలో ఫెర్నాండెస్, మహారాష్ట్ర మైనారిటీ మోర్చా లీడర్. అతను మా ఎమ్మెల్యే అట్లా అంటే కరెక్ట్ కాదు, ఇది ఇర్రెస్పాన్సిబుల్ అండ్ డేంజరస్, అది నేను కూడా క్రిస్టియన్నే,
మా క్రిస్టియన్స్ అట్లా ఫోర్స్ఫుల్గా ఏమి కన్వర్షన్ చేయరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదే ఇప్పుడు మన కేరళలో ఛత్తీస్గఢ్ వాళ్ళు అరెస్ట్ చేస్తే కేరళ బీజేపీ వాళ్ళు లేదు మీరు వాళ్ళని విడిచిపెట్టాల్సిందే, అది ఎలాగా ఏమంటారు దాన్ని, అది కన్వర్షన్ కిందకి ఎలా వచ్చింది, హ్యూమన్ ట్రాఫికింగ్ కింద ఎలా వచ్చింది అని వాళ్ళు అక్కడ ఓటు కోసం కేరళలో. ఇప్పుడు ఇలాగే ఇతను బీజేపీ నాయకుడు కాబట్టి ఇతను మీరు మా క్రిస్టియన్స్ అంటారా అని బీజేపీ నాయకులు అంటున్నారు. క్రిస్టియన్ బీజేపీ నాయకులు మా క్రిస్టియన్స్ అట్ట అంటారా అని చెప్పేసి అక్కడ ఇది ఎంత ఓటు బ్యాంక్ కోసం వీళ్ళంతా నానా గత్తర చేస్తున్నారేమో నా అనుమానం. ఓకే, ఒడిశా గవర్నమెంట్ మస్ట్ యాక్ట్. అసలు ఇది ఇంకొకటి న్యూస్, ఇది ఇంతటితో ఇది బాంబేది అయిపోయింది, మహారాష్ట్రలో కూడా. ఇది ఇద్దరు కేరళలో నంచ్ని అరెస్ట్ చేశారు కదా, కేరళ నంచ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారుగా, అది అయిపోయింది. అది మర్చిపోకముందే 3 రోజుల క్రితం మళ్ళీ ఇది పెద్ద గొడవ జరిగింది. అంటే నేను కేవలం ఏదైతే ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ స్థాయిలో జరిగిన గొడవలు మాత్రమే ప్రజెంట్ చేస్తున్నా. ఇక గ్రౌండ్ లెవెల్లో ఎన్ని జరుగుతున్నాయో మనకు తెలియకుండా అది అవన్నీ కూడా మనం చెప్పలేం కదా. ఏదైతే పొలిటికల్గా రాజుకుందో దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇప్పుడు ఇదేంది కేరళలో, ఒడిశాలో మొన్న జరిగిన ఛత్తీస్గఢ్, ఇప్పుడు ఒరిస్సాలో ఇద్దరు ప్రీస్టులు, ఇద్దరు నంచ్ని అక్కడ అడ్డుకొని వాళ్ళని ఏదో కొట్టారట. వాళ్ళని కేరళ ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడు దీంట్లో. కేరళ ముఖ్యమంత్రి ఏమన్నారు, కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ ఆన్ ఫ్రైడే డిస్క్రైబ్డ్ ది ఎలీజ్డ్ అటాక్ అండ్ క్యాథలిక్ ప్రీస్ అండ్ నన్స్ ఇన్ జలేశ్వర్ ఆఫ్ ఒడిశా. ఈయన మళ్ళీ ఇంకా మొన్న కేరళలో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారు, ఛత్తీస్గఢ్లో నంచ్ నిడిపించాలకి ఈయన పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కేరళ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఈయన ఒరిస్సాలో వాళ్ళకి లెటర్ రాశాడు, మా వాళ్ళని ఎందుకు కొట్టారు మా కేరళ నంచ్ని అని చెప్పి. ఈయన గొడవ. సో ఇదండి, ఇది అవుట్రేజ్ బ్యాక్ హోమ్ యాజ్ ప్రీస్ అండ్ నన్స్ ఫ్రమ్ కేరళ ఆర్ స్టాప్డ్ బై రైట్ వింగ్ యాక్టివిస్ట్ ఇన్ ఒడిస్సా. సో ఇది న్యూసు, అది యాక్చువల్గా మహారాష్ట్ర మెయిన్ న్యూస్. ఎలాగో దాని గురించి మాట్లాడుతున్నారు కదండి, కేరళలో ఇది కేరళ నుంచి ఒడిస్సాలో జరిగింది కూడా మీకు చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.